నేను నేను ఎన్డీఏ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి. నేను ఒక్క నిమిషం ఉండండి. మోటార్లు ఖరాబ్ అయితే రిపేర్ చేయి. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో నేను దాన్ని కాంట్రాక్ట్ చేస్తలేను. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో నేను కాంట్రాక్ట్ చేస్తలేను. మా బీజేపీ ఫిలాసఫీ నేను ఫస్ట్ సెంటెన్స్లో చెప్పిన, మీకు అర్థం కావాలి. అందుకే మీ తప్పుడు వార్తలు వేసి మీ 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 దేన్ని దానికోసం ఆగం కాకండి. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ఫిలాసఫీ దేశం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, తర్వాత వ్యక్తి. నేను తెలంగాణ మట్టి బిడ్డను కాబట్టి ఫస్ట్ నాకు తెలంగాణ, తర్వాత నా పార్టీ, తర్వాత నేను. దీనికి ఏమైనా అనుమానం ఉంటే చెప్పు. నేను దాని గురించి నేను 1,00,000 కోట్లు వృధా చేసిన గురించి నేను ఒకటే చెప్తున్నా. దాంట్లో ఎంత కరప్షన్ ఏందో లెక్కతి, ఎవడో బాధ్యత లెక్కతి, అరెస్ట్ చేయి, పనిష్మెంట్ ఇవ్వు. నేను దాని గురించి మాట్లాడుతాను కదా. ఇప్పుడు ఉన్నది కదా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. అరే ఒకటి నీకు అర్థమైతే లేదు. నువ్వు చాలా సంకుచితంగా ఆలోచించి మాట్లాడుతున్నావు. నేను అంటున్నా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా అంటున్నాను. ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే రెండు, ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ ఇస్తాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు. నువ్వు బదనాం చేసి చేతి కానీ వాడుకోరాదు. అన్ని ప్రజా సమస్యల మీద నిత్యం ప్రజలలో ఉంటూ నేను కొట్లాడటం కూడా నేనే. గుర్తుపెట్టుకో. ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టినా, ప్రజల కళ్ళలో నీళ్ళు వచ్చినా అక్కడ ఈటలో ఉంటాడు కదా. నీకు తెలియదా? అవగాహన ఉండాలి. నువ్వు ఏ ఛానల్ కోసం పనిచేస్తున్నావో దేనికోసం పనిచేస్తావో పక్క పెట్టి, కానీ మన మిత్రులం కదా. ఫస్ట్ ఆలోచన. రాజేంద్రన్న ఏం కొట్లాడతాడు? రాజేంద్రన్న AK-47 తీసుకొచ్చి కంటకు పెట్టినా అరే గిదేరా అని చెప్పేటోడు ఈటలా. గుర్తుపెట్టుకో. నీకు ఐడియా ఉండాలి. నీకు ఎంతమంది ముఖ్యమంత్రితో కొట్లాడినా నేను, గది నా నైజం. గుర్తుపెట్టుకో. రాజీ పడే ఈటల ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం నిత్యం ఆరాటపడే బిడ్డ, దానికోసం దేంతగా తెగించే బిడ్డ ఈటల. గుర్తుపెట్టుకో. నేను మాట్లాడే అంశం భారతీయ జనతా పార్టీ అంశమా, ఇది ఈటల రాజేంద్ర గారి అంశమా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నేను యాక్చువల్గా అది 2 టీఎంసీల కోసం, 3 టీఎంసీల కోసం ప్లాన్ చేయబడ్డది. మోటార్లు మాత్రం 2 టీఎంసీల కోసం పెట్టిండ్రు. సివిల్ కన్స్ట్రక్షన్ 3 టీఎంసీల కోసం పెట్టిండ్రు. మీకు మళ్ళీ ఒకసారి అర్థం కావాలి. మొత్తం 3 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి అనేది అప్పటి నిర్ణయం. కానీ మళ్ళీ నీటిలో మునిగి మళ్ళీ పని చేయాలి, సివిల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కష్టమవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సివిల్ కన్స్ట్రక్షన్ మాత్రం 3 టీఎంసీల కోసం చేసి, పంపులు మోటార్లు మాత్రం 2 టీఎంసీల కోసం పెట్టిండ్రు. ఇది అప్ టు మిడిమానేరు వరకు కూడా 3 టీఎంసీల కోసం అని ప్లాన్ చేసిండ్రు. నేను అలా జిల్లా మంత్రిని, నేను అప్పుడు ఆర్థిక మంత్రిని, జిల్లా మంత్రిని. నేను అంటున్నా, నీకు దమ్ముంటే దాని మీద కమిషన్ వేసినా కదా, బయటికి తీసి ఎంక్వైరీ చేయి, దోషులు కూడా శిక్షించు. నేను అంటున్నా.